యూ ఎందుకు అని ఏం తెలియనట్టు భలే అడుగుతావు దొంగి. ఏ ఏ మెంటల్ పిచ్చి మాటలు మాట్లాడుకు. ఇంకోసారి చెత్త వేషాలు వేసావంటే నాన్న వరకు అవసరం లేదు, నేనే చంపేస్తా. అర్థమైందా? ఏంటిది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఇంకిగడు బావకు బాగా నచ్చేసాడు. మనం ఎంత ప్రయత్నం చేసి దూరం చేద్దామని చూసినా మన వల్ల కావట్లేదు. ఏం చెయ్యాలి? ఏమన్నా పంతులు గారు, ఏంటి మీకు ఇవాళ ఇలా అవకాశం కుదిరింది? అయ్యగారు రమ్మని కబురు పంపించారండి. బావ కబురెట్టాడా? ఆహా, రండి 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 రండి. బావా బావా బావాయ్ వస్తాడుండండి. అది వచ్చేది. నమస్కారం అయ్యా. నమస్కారం, రండి రండి కూర్చోండి. ఇలా కూర్చోండి. నాకు చెప్పకుండా పంతులు గారు కబురెట్టేవండి బా. రేయ్, నీకు చెప్పిన ఉపయోగం లేదురా. పుసుక్కుని అంత మాట అనేవండి బా. వెంకీ వివరాలు తెలుసుకోమని నీకు పని అప్పగిస్తే నీ వల్ల అయిందా? ఆడి గురించి చెప్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోద్ది. జానకి, జానకి, ఈ ఎంతగా పంతులు గారిని ఎందుకు పిలిపించావు బా? పంతులు గారిని పిలిచావేంట్రా? ఏమిటి విషయం? చూశారు కదా, పేరు వెంకీ, పుట్టినరోజు ఆగస్టు నెల 19వ తారీఖు, 1994వ సంవత్సరం. ఆడెవరాలు పంతులు గారికి ఎందుకు ఇచ్చావు బా? అదే బ్యాంక్ మేనేజర్ గారు ఎవరాలు పంతులు గారికి ఎందుకు ఇచ్చావు అని అంటున్నాను. ఇంకెందుకు, ముహూర్తాలు చూడటానికే అయి ఉంటుంది. జానకి, వెళ్ళి అమ్మాయి జాతకం తీసుకురా. ఏమై జాతకం అండి? పద్మావతి జాతకం తీసుకురా. పద్మావతి జాతకం ఎందుకండి? పంతులు గారికి చూపించాలి. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి తీసుకురా. అది కాదండి. ఏంటి నీ నసుకుడు? అంటే పద్మావతి జాతకం ఎందుకు అని అక్క మనసులో మాట బా. ఏ ఎందుకొద్దు? దానికి ఏదైనా కారణం ఉందేమో చెప్తావా అక్క? చెప్పలేవు, నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. నువ్వే కదే ఎవరో చెప్పలేము. ఏంట్రా ఏంట్రా చెప్పేది? అది ఏం లేదు బా, ఏం లేదు. తిక్క తిక్కగా మాట్లాడావంటే నాలుగు కోస్తా. జాగ్రత్త. నువ్వు వెళ్ళి తీసుకురా. రాముడు, నువ్వు నోర్మై. రై దున్నపోతా, నిన్నేరా చూస్తూ అలా నిలబడ్డావే. వెళ్ళి పంతులు గారికి మంచినీళ్ళు తీసుకొచ్చేవు. అలాగే బావా, వంటగా తిట్టు కదా. వాడేమిటే పద్మావతి జాతకం తీసుకురమ్మంటున్నాడు? అదే అర్థం కావట్లేదు బామ్మ. అర్థం కాకపోవటానికి ఏముంది, అనర్థం జరగబోతోంది. అంటే ఏముంది, పద్మావతిని వెంకీ గడికిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడే. పద్మావతి వెంకటేశ్వర్లు భర్తగా రావాలని కోరుకుంటోంది. వెంకీకిచ్చి చేస్తే ఎలా? అప్పుడు అది పీటల మీద కూర్చోదే, పాడి మీదకి ఎక్కుతుంది. అయ్యో, అంత పెద్ద మాటలు అనకే బామ్మ, గుండె ఆగినంత పని అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ముందైతే జాతకం ఇవ్వు, ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం. సరే సరే సరే, పద పద. బావా, నాకు చిన్న డౌటింగ్. నువ్వు కాసేపు మౌనంగా ఉండకపోతే వీపు పగిలిపోతుంది. ఇవ్వో. ఇక్కడ దాకా వచ్చాక తప్పుతుందా ఇయ్యక్క? ఇటువో. చూడండి,
అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కలిసాయా లేవో చూడండి. అలాగేనయ్యా. ఆడేమో అలివేలు ప్రేమిస్తున్నాడు, బావేమో పద్మావతిని చెయ్యాలనుకుంటున్నాడు. ఏంట భగవంతుడా, ఇద్దరి జాతకాలు కలవకూడదు స్వామి. బావా, పంతులు గారి మొహంలో రంగులు మారిపోయినాయి అంటే జాతకాలు కలలేదని అర్థం. అవునవును, అదే అయి ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. లేదమ్మా, అలాంటిది ఏమీ లేదు. అయ్యా, ఇరువురి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వాముల జాతకాల వలె అద్భుతంగా ఉన్నాయంటే నమ్మండి. ఇంకోసారి బాగా చూడండి పంతులు గారు. అవసరం లేదమ్మా. తొందర ఏం లేదు, ఇంకొకసారి ఆలోచించి చెప్పండి. అవసరం లేదమ్మా. ఇక మీ ఓగడ అవుతారా? పంతులు గారు, చాలా సంతోషం. అయ్యా, పెళ్లి ముహూర్తం కూడా పెట్టమంటారా? నీకంత తొందర ఎందుకయ్యా బాబు, ఆగు. పంతులు గారు, అన్ని మీ చేతుల మీదుగానే జరిపిస్తాను. తొందరలోనే కబురు చేస్తాను. అయ్యా, ఇక నేను బయలుదేరతానయ్యా. బయలుదేరండి బయలుదేరండి. రేయ్, అర్థమైంది బా. 1 2 3 4 5 ఇదిగోండి. రేయ్, ఇస్తున్నాను బావా. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. వెళ్ళండి, మీ పనే బాగుంది. మొత్తాలు పెట్టడం నేర్చుకున్నాను కాదు. ఒరేయ్, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇంకొకసారి ఆలోచించండి. ఇందాక బయట పద్మావతి వెంకీలను చూసినప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టమని అర్థమైంది. అని నువ్వనుకుంటే సరిపోదురా. ఒక్కసారి పద్మావతిని పిలిచి అడిగితే బాగుంటుంది. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజానికి ఇంకా సాక్ష్యం ఎందుకు? కళ్ళ ముందు కనిపించేవన్నీ నిజాలు కావని ఇందాక నువ్వే అన్నావు కదరా. అనవసరమైన వాదనలొద్దు. పడిపోతుంటే పట్టుకున్నంత మాత్రాన దాన్ని మన ఇష్టం అనుకుంటే ఎలా బా? నువ్వు కూడా నాకు నిధులు చెప్పేంత వాడివైపోయావా? నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇంకెవరో ఏం మాట్లాడకండి. అమ్మయ్యా, బాయ్ అండి. థ్యాంక్స్ అండి. అయ్యో, మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎందుకండి? హలో, సందు దొరికితే చాలు, చొరవ తీసుకునే ప్రయత్నాలే వద్దనేది. ఓకే ఓకే ఓకే, మీరు థ్యాంక్స్ చెప్పారు, నేను వెల్కమ్ చెప్పాలి, అంతే కదా? వెల్కమ్ అండి. బాయ్ అండి. అయ్యో, ఏంటండి? మీ షర్ట్ చినిగిపోయిందండి. అలా ఎలా వెళ్తారు ఆఫీస్కి? పర్లేదులేండి, హైదరాబాద్ లో షర్ట్ లేకుండా తిరిగేసేవాడిని. ఇక్కడ అలా తిరక్కండి, కొడతారు. షర్ట్ తీసివ్వండి, నేను కొడతాను. ఐరన్ కూడా చేసిస్తాను. అయ్యో, నాకు సిగ్గండి. మీకు సిగ్గంటే మీరు నమ్మాలా? చేసిన యాక్టింగ్ చాలు, తీసివ్వండి. అది వేరు, ఇది వేరండి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరండి. సరే, నేను అటు తిరుగుతాను, తీసివ్వండి. ఏమండి, షర్ట్ భర్త ఒంటి మీద ఉన్నప్పుడే భార్య బటన్ కుట్టడం చాలా సినిమాల్లో చూపించారు కదండి. మరి అలా ఓవర్ యాక్షన్ వద్దు, అక్కడితో ఆగిపోతే బాగుంటుంది. ముందా షర్ట్ ఇవ్వండి. తీసుకోండి.
ఆడపిల్లలా తెగ సిగ్గుపడుతున్నారేంటి? ఏముంది ఆ స్కెల్టన్ లో? స్కెలిటనా? ఏమండే కుస్తీకి వెళ్ళే బాడీ అండి మంది. పెద్ద బాడీ. ఆ. ఏమండి? ఏమైందండి? మీ నాన్నగారండి. ఎక్కడ? అక్కడ. అయ్యో మా నాన్న ఎక్కడ దాక్కోండి. అయ్యో ఇక్కడ కాదండి. అయ్యో లేకండి లేకండి. అయ్యో ఇక్కడ కూడా కాదు. ఇంకెక్కడండి? వద్దు. అయ్యో వచ్చేస్తారే. అయ్యో ఇంకెక్కడండి మరి? ఇప్పుడు ఏం చేయాలి? లేకండి. స్టాచ్యూ. ఏంటండి ఇది? ముందు రండి. నానా నానా పద్మావతి నీ కోసం క్యారేజ్ తీసుకుని బయలుదేరిందమ్మా. మేం కూడా బయటకెళ్తున్నాం. దారిలోనే కదా చూసేద్దామని వచ్చాం. అవునా? అవునమ్మా అలివేలు, నువ్వెందుకంత టెన్షన్ పడిపోతున్నావు? ఏదో చేయకుండా పని చేసినట్టు. ఏంట్రా మాటలో? సారీ బావా. ఇంకేంటమ్మా, స్టాక్ అంతా వచ్చేసిందా? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే నాన్నా. ఆడబొమ్మలు భలే ఉన్నాయి బా. అమ్మ అలివేలు, అన్ని బొమ్మల కంటే ఇదిగో ఈ బొమ్మ భలేగా ఉందమ్మా. నీ జుట్టు ఏంటమ్మా కొబ్బరి పీస్ లాగా నూడిల్స్ లాగా ఉందా? తలక నూనె రాయట్లేదా? జోకేశాను. వాంతొస్తుంది. సర్లే, నా జోకులు మీరెప్పుడు నవ్వారు కనుక. అంటే కొత్త స్టాక్ మావయ్య ఇవాళే వచ్చింది. అందుకే బొమ్మ నీకంత ఫ్రెష్ గా అనిపిస్తోంది. ఈ బొమ్మ మాత్రం భలే ఉందమ్మా. రంగు డబ్బాలో ముంచి తీసినట్టు ఉంది. పద్మావతి నన్ను డిటెక్టివ్ లో చూస్తుంది. గుర్తుపట్టేసింది ఏంటి? పద్దు, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏ బొమ్మ అచ్చం మన డౌటే లేదు, ఈ లడ్డు కనిపెట్టేసి ఉంటుంది. అచ్చం
వద్దు ముందలా రండి, కాఫీ తెప్పిస్తాను తాగుతురు. పద్మావతి ఏదో చెప్తుంది కదమ్మా, చెప్పనే నువ్వు చెప్పమ్మా పద్మావతి. అది ఆ, ఈ బొమ్మ అచ్చం ఈ బొమ్మ అచ్చం అచ్చం మనిషిలాగే ఉంది కదా. అవునమ్మోయ్. ఈ దొంగోళ్ళుడేంటి నన్ను కనిపెట్టేస్తాడా? నాన్న రండి నాన్న, అక్కడికి వెళ్ళి కూర్చుందా. నీలాంటి పిల్లం దొరికితే భలే ఉంటుంది తెలుసా. మావయ్య అసలు నీకు బుద్ధుందా, సిగ్గుందా? అమ్మాయి భుజం మీద చెయ్యేస్తావా? ఇదేదో నిజమైన మనిషి అయినట్టు అలా ఫీల్ అయిపోతావేంటమ్మా? ముందు నువ్వు ఇలా రా మావయ్య. నేను రాను. ముందు రా. ఉన్నమ్మా, నాకు ఈ బొమ్మ నచ్చింది. కాసేపు తని తీర చూసుకొని తొందరగా బయలుదేరండి, లోపలంతా రకరకాలుగా ఉంది. అలివేలు నువ్వు ముందు భోంచొద్దు రావే. ఎల్లు. ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత చేస్తాను. నువ్వు భోంచేసాక మేము వెళ్ళిపోతాం అలివేలు. రా. ఏంటమ్మా ఆ బొమ్మను అలాగే చూస్తున్నావు? అది అది నాన్న ఏం లేదు, ఏం లేదు నాన్న. ఏంటమ్మా బావ నీతో మాడుతుంటే నువ్వు అటు ఇటు కంగరగా సూత్రం ఏంటి? అబ్బే అది అది కలివేలు ఏదో కాలిన వాసన వస్తుందంటే? బాగా మాండి వాసన కూడా వస్తుంది బా. ఏమీ లేదు, ముందు మీరు బయలుదేరండి నాన్న. బావా ఇత్తిరి పెడితే పొగలు వచ్చేస్తున్నాయి. అమ్మయ్యా, అయ్యో అయ్యో అయ్యో. సారీ మర్చిపోయాను నాన్న. కరెంటుకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదమ్మా. అలాగే నాన్న. అవును, మన షాప్లో షర్ట్ ఉందేంటి? పాయింటే బా. చెప్పమ్మా. మాట్లాడవేంటే చెప్పు. అంటే అది నాన్న, అది జెంట్స్ మెటీరియల్ కూడా ట్రై చేస్తున్నాను నాన్న, అందుకే శాంపుల్ గా కొన్ని పీసెస్ తెప్పించాను. ఈ సొక్క ఎక్కడో చూసినట్టుందే. డౌట్ లేదు, ఇది ఆడి సొక్కయ్యే. అంటే ఆడి గాని ఇక్కడ గాని ఉన్నాడా? ఒరే ఇంకిగా నువ్వు ఎక్కడే ఉన్నావురా? బొమ్మ భంగిమ మారిపోయిందేంటి? మళ్ళీ వస్తాడే సచ్చినుడు.